ఆంధ్రప్రదేశ్లో కానీ క్లియర్గా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే క్లియర్గా ప్రకటించింది. మరి త్వరలో తెలంగాణలో కూడా టెట్ ఫలితాలు వచ్చాయి. త్వరలో తెలంగాణలో కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయినా, అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అయినా, అలాగే ఇంగ్లీష్ మీడియంలో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయిన విద్యార్థుల కోసం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఏపీ విద్యార్థులకు సైకాలజీ, అలాగే మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అలాగే టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి అందరూ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే వీడియో క్లాసెస్, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్ మెటీరియల్స్తో కూడా మీకు అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు గతంలో జరిగిన డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణలో గతంలో జరిగిన డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సైకాలజీ క్లాసెస్ని మాడిఫై చేస్తూ మరింత అప్డేటెడ్గా మీకు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రీవియస్గా తీసుకున్న విద్యార్థులు కూడా ఒకసారి ఆ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. కొత్త వీడియోస్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ మీరు రాసుకున్న నోట్స్లో కొత్త పాయింట్స్ని యాడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము ఇస్తున్న అప్డేట్స్ ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ ప్రాసెస్ అనేది మనకి రెగ్యులర్గా జరుగుతుంది. మరి యూట్యూబ్ ద్వారా ఇస్తున్న కాన్సెప్ట్స్ కూడా కొద్ది డీటెయిల్డ్గా మీరు నోట్స్ అనేది రాసుకోండి. మరి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ expansion. కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్. ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ని ప్రజెంట్ అంటే అంతకుముందు ఎడ్యుకేషన్ అంటే ఏమని డిఫైన్ చేసేవారు, ప్రజెంట్ దాన్ని మనం ఏమని డిఫైన్ చేస్తున్నారు అని చెప్పేసి తీసుకున్నట్టయితే, ఇన్ జనరల్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. In general, the concept of education expressed in 2 ways. జనరల్గా ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ని 2 waysలో మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. అదేంటి ఆ వేస్ అని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ లిమిటెడ్ వ్యూ ఆర్ నేరో వ్యూ. లిమిటెడ్ వ్యూ ఆర్ నేరో వ్యూ అంటే పరిమిత అర్థములో విద్య లేదా సంకుచిత అర్థములో విద్య అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ తీసుకున్నట్టయితే అన్లిమిటెడ్ వ్యూ ఆర్ బ్రాడ్ వ్యూ. అన్లిమిటెడ్ వ్యూ ఆర్ బ్రాడ్ వ్యూ. దీన్నే మనం ఏమని చెప్తామంటే విస్తృత అర్థములో విద్య అని చెప్పేసి చెప్తాం. ఇన్ జనరల్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. దే ఆర్ ఫస్ట్ వన్ లిమిటెడ్ వ్యూ ఆర్ నేరో వ్యూ, సెకండ్ వన్ అన్లిమిటెడ్ వ్యూ ఆర్ బ్రాడ్ వ్యూ అని చెప్పేసి చెప్తాము. ఇందులో ఫస్ట్ వన్ లిమిటెడ్ వ్యూ. ఆర్ నేరో వ్యూ. Limited view or narrow view. In the limited view or narrow view, the meaning of education. According to this view, the concept of education limited to 3 R's. The concept of education limited. According to this view, the concept of education limited to 3 R's. ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ అనేది 3 R'sకి మాత్రమే పరిమితమైంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే, ఎడ్యుకేషన్ మీన్స్ టీచింగ్ ఆఫ్ 3 R's అని చెప్పేసి చెప్తారు. 3 R's అనే కాన్సెప్ట్ని టీచ్ చేయడమే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తారు. ఏంటండి 3 R's అని చెప్పేసి అంటే, 3 R మీన్స్ రీడింగ్ అండ్ రైటింగ్ and arithmetic. Reading
writing and arithmetic. So 3 R's means reading and writing and arithmetic. So in limited view, సో లిమిటెడ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే టీచింగ్ ఆఫ్, సో 3 R's అని చెప్పేసి చెప్తారు. సో పిల్లలకు రీడింగ్ చదవడం, అలాగే రైటింగ్ వ్రాయడం, అలాగే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేయడం. సో వీటిని టీచ్ చేస్తే అదే ఎడ్యుకేషన్. సో వీటిని బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ అంటాం. సో రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ ఆర్ కాల్డ్ యాజ్ బేసిక్ లెర్నింగ్ స్కిల్స్. సో ఇన్ లిమిటెడ్ వ్యూ or in narrow view, education limited to, in limited view or narrow view, education limited to, so only 3 R's, only 3 R's. So they are reading, writing and arithmetic. So and next one, so in broad view, so in broad view, so in broad view the meaning of education, so according to this concept, so education should be provided to the all agencies like formal education agencies and informal education agencies, formal education agencies and informal education agencies. So in limited view, so in limited view education should be provided through only the school. సో లిమిటెడ్ వ్యూలో ఏమని చెప్తారంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ స్కూల్ ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేయబడుతుంది. మరి ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి అంటే టీచింగ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్. ఎడ్యుకేషన్ మీన్స్ టీచింగ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్ అని చెప్పేసి చెప్తాం ఇన్ లిమిటెడ్ వ్యూ. సో అకార్డింగ్ టు బ్రాడ్ వ్యూ, according to broad view, so education should be provided through all types of agencies of education. సో ఎడ్యుకేషన్ అనేది అన్ని రకాలైనటువంటి ఏజెన్సీస్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో లైక్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ అలాగే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో దిస్ కాన్సెప్ట్ మెన్షన్ దట్ education is a lifelong process. So this concept mentioned that education is a lifelong process. So ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తుంది. సో కానీ ప్రజెంట్ ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్ని రకాలైనటువంటి ఏజెన్సీస్ ద్వారా కూడా, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ ద్వారా కానీ, సో అలాగే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ ద్వారా కానీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇన్ దిస్ కాన్సెప్ట్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండెడ్ టు 5R. సో ఇన్ లిమిటెడ్ కాన్సెప్ట్ ఆర్ లిమిటెడ్ వ్యూ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ expanded to 3R. సో లిమిటెడ్ టు 3R. సో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ 3R అని చెప్పేసి చెప్పాం, రీడింగు, రైటింగు, అర్థమెటిక్. సో ఇన్ మోడర్న్ అప్రోచ్, సో మోడర్న్ అప్రోచ్లో ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండెడ్ టు 5R. సో 5R మీన్స్ వాట్ ఆర్ దే? సో రీడింగ్, రైటింగ్, arithmetic, rights, responsibilities. So reading, writing, arithmetic, rights and responsibilities. So in modern concept, so the meaning of education, in modern concept the meaning of education expanded to 5R అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ దేనికి ఎక్స్పాండ్ చేయబడింది అని చెప్పేసి అంటే 5Rకి ఎక్స్పాండ్ చేయబడింది. ఏంటో 5R అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ రీడింగ్ చదవడం, సెకండ్ వన్ రైటింగ్ రాయడం, థర్డ్ వన్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయడం, ఫోర్త్ వన్ రైట్స్, హ్యావ్ అవేర్నెస్ అబౌట్ రైట్స్. సో హక్కుల గురించి, రైట్స్ గురించి అవేర్నెస్ అనేది పొందడం. అలాగే రెస్పాన్సిబిలిటీస్, సో హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్, హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి చెప్తాం. సో
ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రో ఏషియన్ కంట్రీస్ సో ఫాలోడ్ ద 5R ప్రిన్సిపల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్. సో ఎప్పుడండి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. సో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ సో మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రో ఏషియన్ సొసైటీస్. So most of the Afro-Asian societies. Afro-Asian societies means Africa continent countries and Asia continent countries. So African continent countries అదే విధంగా ఆసియా కాంటినెంట్ కంట్రీస్ ఏమని చెప్తామంటే ఆఫ్రో-ఏషియన్ సొసైటీస్ అని చెప్పేసి చెప్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రో ఏషియన్ సొసైటీస్ ఏమో సో ఏ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయని చెప్పేసి అంటే వాళ్ళ కంట్రీలో ఈ 5R ఫార్ములానే ఫాలో అవుతున్నాయి. వాళ్ళ కంట్రీలో ఇదేని ఫాలో అవుతున్నాయని చెప్పేసి అంటే ఈ 5R ఫార్ములానే ఫాలో అవుతున్నాయని చెప్పేసి చెప్తాం అనమాట. సో అయితే దీన్ని ప్రజెంట్ వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తున్నాం. ప్రజెంట్ వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తున్నాం. సో వరల్డ్ అంతా ఎక్స్పాండ్ అయింది. సో టెక్నాలజీ బాగా ఎక్స్పాండ్ అయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా మూవింగ్ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. సో గ్లోబలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్ ద పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండెడ్ టు 7 Rs. సో ఇన్ ద పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ the meaning of education expanded to 7 Rs. సో గ్లోబలైజేషన్లో పార్ట్గా ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ని దేనికి ఎక్స్పాండ్ చేశారని చెప్పేసి అంటే 7 Rsకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఏంటండి 7 Rs అని చెప్పేసి అంటే సో 7 Rs. సో 7 Rs మీన్స్ రీడింగ్, రైటింగ్, arithmetic, rights, responsibilities, so these are the concepts in the 5R. Another 2 Rs included in this 7R concept. So they are recreation. సో ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి ఇండివిజువల్స్కి రిక్రియేషన్ కూడా ప్రొవైడ్ చేసేది. అలాగే ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్. సో ఇన్ ద వ్యూ ఆఫ్ గ్లోబలైజేషన్ సో గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనే కాన్సెప్ట్లో పార్ట్గా వరల్డ్ వైడ్ మొత్తం అంతా ఎక్స్పాండ్ అయింది. సో ఇందులో పార్ట్గా స్టూడెంట్కి కాంప్రహెన్సివ్ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఈ మోడర్న్ సొసైటీలో ఎడ్యుకేషన్ తన రోల్ పెర్ఫెక్ట్గా ప్లే చేయాలని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో 7 Rsకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ద 7 Rs to make an integrated personality of the individual in this modern society. సో ఈ మోడర్న్ సొసైటీలో ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీని తయారు చేయడం కోసం 7 Rsకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆ 7 Rs ఏంటి? రీడింగు, రైటింగు, అర్థమెటిక్, రైట్స్, రెస్పాన్సిబిలిటీసు, రిక్రియేషను, అలాగే రిలేషన్షిప్స్. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి చెప్తాం. సో ఫ్రెండ్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ చూసినటువంటి మీరు మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. సో మన సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా ఈ వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.